అనుకోకుండా అప్పుడప్పుడు ఇంట్లో పాలు విరిగిపోతుంటాయి కదా! అలాంటప్పుడు మనం వేస్ట్ చేసుకోకుండా కలాకండ్ తయారు చేసుకోవచ్చు. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాల్టి వీడియోలో స్పెషల్ రెసిపీ ఇంట్లో పాలు విరిగిపోయినప్పుడు వాటిని పడేయకుండా మనం వాటితోటి టేస్టీగా కలాకండ్ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇది అచ్చం స్వీట్ షాప్‌లో ఉంటుంది కదా! అలాగే ఉంటుంది. ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దాము. ఈ కోవా నేను 1 లీటర్ పాలతో తయారు చేస్తున్నాను. పాలు ఇలా విరిగిపోయినా కూడా మనకి కొంచెం పాల శాతం అనేది ఉంటుంది. అందుకని లెమన్ జ్యూస్ ఒక స్పూన్ గాని యాడ్ చేసుకుంటే కంప్లీట్‌గా పాల శాతం మొత్తం విరిగిపోయి వాటర్ నుంచి సెపరేట్ అవుతుంది. ఇలా సెపరేట్ అయిన తర్వాత కూడా ఒక 2-3 నిమిషాల వరకు ఉడికించుకుంటే కంప్లీట్‌గా సెపరేట్ అయిపోతుంది. ఇలా బాగా విరిగిపోయిన తర్వాత మనం వాటర్‌ని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా డ్రైన్ చేసుకున్న తర్వాత స్పాచులాతో కానీ గరిటెతో కానీ బాగా ప్రెస్ చేసుకుంటే దీంట్లో ఉన్న వాటర్ అంతా సెపరేట్ అయిపోతుంది. చూసారు కదా! ఇలా పొడి పొడిగా వచ్చేలాగా ప్రెస్ చేసుకోవాలి. సేమ్ ప్యాన్‌లో నేను కోవాని ప్రిపేర్ చేసుకుంటున్నాను. వాటర్ అంతా ఇలా డ్రైన్ చేసుకున్న తర్వాత సేమ్ బౌల్‌లోకి తీసుకుందాము. గ్యాస్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచి మాత్రమే దీన్ని కుక్ చేసుకోవాలి. దగ్గర ఉండి కలుపుకుంటూ ఉండాలి. చాలా తొందరగానే అయిపోతుంది కాబట్టి దగ్గరే ఉండాలి, లేదంటే మాడిపోతుంది. ఇలా స్పాచులా తోటి ప్రెస్ చేసినట్లుగా బాగా కలుపుకోవాలి. మనం వాటర్ నుంచి డ్రైన్ చేసుకున్నా కూడా కొంచెం తడి ఉంటుంది. ఆ తడి పోయేంత వరకు లైట్‌గా ప్రెస్ చేసుకుంటూ ఇలా సాఫ్ట్‌గా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇందులో అరకప్పు వరకు షుగర్ యాడ్ చేసుకుందాము. నేను షుగర్ ఒకేసారిగా కాకుండా 2 సార్లుగా యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ మెల్ట్ అయ్యి ఎక్కువ లిక్విడ్‌గా అవుతుంది కాబట్టి 2 సార్లుగా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకుంటున్నాను. మీకు ఇంకొంచెం స్వీట్ కావాలనుకుంటే టేస్ట్ ఒకసారి చెక్ చేసుకొని ఇంకొంచెం ఎక్స్ట్రాగా షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. షుగర్ బాగా మెల్ట్ అయిన తర్వాత మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాము. 1/4 కప్ వరకు మిల్క్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ పౌడర్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి కోవా బైండింగ్ స్ట్రక్చర్ బాగా వస్తుంది. ఇంకా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. దీన్ని కూడా బాగా మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇందులో 1 స్పూన్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి. మనం కలుపుకునేటప్పుడు కొంచెం ప్రెస్ చేసినట్లుగా కలుపుకుంటే మనకి కోవా అనేది చాలా సాఫ్ట్‌గా వస్తుంది. చక్కెర యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం లిక్విడ్ ఫామ్ లాగా అవుతుంది. ఇది ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు దగ్గర ఉండి కలుపుకుంటూ ఉండాలి. ఇలా దగ్గరికి వచ్చేంత వరకు కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఇంకా పాకం డౌట్‌గా ఉంది అనుకుంటే ఈ కోవాని కొంచెం వాటర్‌లో వేసుకుంటే బాల్ చేసుకునే షేప్‌లో వస్తే సరిపోతుంది. అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్‌గా కోవా వస్తుంది. ఒక ప్లేట్ తీసుకొని నెయ్యి అప్లై చేసుకుందాము. ఇలా కంప్లీట్‌గా నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కోవాని ఈ ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందాము. ఇలా ట్రాన్స్‌ఫర్ చేసుకున్న తర్వాత మీకు సర్కిల్ షేప్‌లోకి కావాలంటే సర్కిల్ షేప్‌లోకి, లేదంటే స్క్వేర్ షేప్‌లోకి స్పూన్ తోటి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది వేడిగా ఉన్నప్పుడే. వేడిగా ఉన్నప్పుడే స్పూన్ తోటి అడ్జస్ట్ చేసుకుంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. దీని మీద డ్రై ఫ్రూట్స్ బాదం, కాజు, ద్రాక్ష యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే పిస్తా కూడా యాడ్ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్న తర్వాత స్పూన్ తోటి లైట్‌గా ప్రెస్ చేసుకుంటే మనకి తర్వాత ఓపెన్ అయిపోకుండా ఉంటాయి. వేడిగా ఉన్నప్పుడే చాక్‌తో కానీ ఏదైనా కట్టర్‌తో కానీ మీకు నచ్చిన షేప్‌లో కట్ చేసుకోవచ్చు. నేను స్క్వేర్ షేప్‌లో కట్ చేసుకుంటున్నాను. మనం డైమండ్ షేప్‌లో అయినా కట్ చేసుకోవచ్చు. ఈ మిల్క్ బర్ఫీని ఇది మనం వెంటనే తీసుకోవాలి అనుకుంటే కొంచెం చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్‌లో ఒక 10 నిమిషాల పాటు పెట్టుకుంటే మనం వెంటనే తీసుకోవచ్చు. లేదంటే రూమ్ టెంపరేచర్‌లో కూడా 1 అవర్ పాటు కూల్ చేసుకున్న తర్వాత మనం చాక్ తోటి పీసెస్‌గా కట్ చేసుకోవచ్చు. నేను ఫ్రిడ్జ్‌లో పెట్టుకోకుండా రూమ్ టెంపరేచర్‌లోనే కూల్ చేసుకున్నాను. 40-45 మినిట్స్ వరకు ఉంచుకొని ఇప్పుడు పీసెస్‌ని కట్ చేస్తున్నాను. చాలా సాఫ్ట్‌గా ఉంది కదా! ఒక 2-3 అవర్స్ తర్వాత ఇవి కొంచెం లైట్‌గా గట్టిగా అవుతాయి. చాలా టేస్టీగా ఉంటాయి. నేను వెంటనే కట్ చేస్తున్నాను కాబట్టి కొంచెం సాఫ్ట్‌గా ఉన్నాయి. మనం డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకున్నాం కదా! చాలా టేస్టీగా ఉన్నాయి. అచ్చం స్వీట్ షాప్‌లో మనం తెచ్చుకుంటే ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా అయిపోతుంది. ఎంతో ఈజీగా, టేస్టీగా తయారు చేసుకునే ఈ కలాకండ్ రెసిపీ మీకు గనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి, రిలేటివ్స్ తోటి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి అమ్మ చేతి మధురం ఛానల్‌ని. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేస్తే మీకు రెగ్యులర్‌గా నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.